ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 47ను పరిశీలిద్దాం. ఇది మోక్ష సన్యాస యోగం. ఇక్కడ శ్రీకృష్ణుడు తన బోధనలను ముగిస్తూ మన సహజ స్వభావానికి అనుగుణంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఇతరుల విధిని మనం ఎంత గొప్పగా చేసినప్పటికీ దానికంటే లోపాలతో కూడుకున్నదైనా సరే మన సహజమైన విధిని ఆచరించడమే శ్రేయస్కరం. ఎందుకంటే మన స్వభావం నుండి పుట్టిన కర్మను మనం చేసినప్పుడు మనకు ఎలాంటి పాపము అంటదు. ఇక్కడ స్వధర్మం అంటే మనకు నచ్చిన పని కాదు, మన గుణగణాలను బట్టి, మన సహజ ప్రవృత్తిని బట్టి మనకు నిర్దేశించబడిన కర్తవ్యం. ఒకరిని చూసి అసూయపడి వారిలా మారడానికి ప్రయత్నించడం కంటే మన మార్గంలో మనం నడవడమే సరైనది అని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనల్ని మనం అంగీకరించాలి, ఇతరులతో పోల్చుకొని బాధపడకూడదు. ప్రతి ఒక్కరికీ ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. మన పాత్రను మనం గౌరవించి దానిని శ్రద్ధతో నిర్వర్తించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన పనిలో లోపాలున్నా అది మన సహజమైన పని అయితే అది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఉద్యోగంలో, కుటుంబంలో లేదా సమాజంలో మనకున్న బాధ్యతలను ఇతరులతో పోల్చుకోకుండా నిబద్ధతతో చేయాలి. ఉదాహరణకు, ఒక గృహిణి తన పనిని తక్కువగా భావించకుండా దాన్ని శ్రద్ధతో చేస్తే అది కూడా ఒక యజ్ఞమే అవుతుంది. మన సహజ సామర్థ్యాలకు తగిన పనిని ఎంచుకుని దానిని భగవంతునికి అర్పించినట్టుగా చేస్తే మనకు ఎలాంటి ఒత్తిడి, పాపభీతి ఉండదు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.